ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తప్పనిసరిగా లైక్ చేయండి. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు నుంచి అసెంబ్లీ అనగా నిన్న నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఇన్నాళ్ళు అసెంబ్లీ సమావేశాలకు రాని బీఆర్ఎస్ నేత కేసీఆర్ అసెంబ్లీకి అయితే వచ్చారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్పై ఇక విచారణ అనేది నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేడు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్పై మరోసారి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రాయ నేతృత్వంలో సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపైన నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు. అసెంబ్లీ సెక్రటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు అయితే ఇచ్చింది. తాజాగా పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఈ నెల 25లోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ సింబల్పై గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ జనవరి 15న సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఎమ్మెల్యే దాన నాగేంద్ర, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు పై ఎమ్మెల్యేలో పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మిగిలిన 7 ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాలే యాదవ్లపై కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అన్ని పిటిషన్లు ఒకే దగ్గర కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ అయితే చేపట్టింది. మరోవైపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సమావేశంలో ప్రసంగం అన్నారు. ఇక 25,000 కోట్లు రుణమాఫీ చేశామని, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, సంక్షేమ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇక ఈ నెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మార్చి 19న ప్రభుత్వ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు. ఇక మరోవైపు ఎమ్మెల్యేలకు పని విభజన చేయాలని రేవంత్ నిర్ణయించారట. ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ, పవర్, వైద్యం వంటి పలు అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారట. మొత్తానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్ అయితే ఇచ్చిందన్నమాట.